ఇన్ని వేల సంవత్సరాల మానవ మనుగడ తర్వాత కూడా, ఇంత నాగరికత అభివృద్ధి చెందిన తర్వాత కూడా, మనిషి తన సంఘజీవనానికి అవసరమైన రకరకాల రాజ్యాంగాలు రాసుకున్న తర్వాత కూడా, మనిషిలో బాధ, కష్టం ఇంకా ఉన్నాయేమిటి? అసలు మనిషికి బాధలు ఎప్పటికీ ఉండవలసినదేనా? ఇన్ని మతాలు, ఇన్ని సిద్ధాంతాలు, ఇన్ని ఆలోచనలు ఉన్నా బాధలింకా ఉన్నాయేమిటి? మన భావావేశాలు మారవేమి? సంతోషం ఎప్పుడు సిద్ధిస్తుంది? ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొంటాము. దాని మ్యానుఫ్యాక్చరర్ ఎప్పటికప్పుడు దాని సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ ఉంటాడు. మన అవసరాలకు అనుగుణంగా దాని తయారీలో నిరంతరం మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాడు. అలాగే మనిషి కూడా బాహ్యమైన సౌకర్యాలను అభివృద్ధి చేసుకుని విలాసవంతమైన జీవనాన్ని సాగిస్తున్నాడు. కానీ వాడిలో పెయిన్, బాధ, ప్లెజర్, సంతోషము, ఇలాంటి భావనలు, భావావేశాలు, కక్షలు, కార్పణ్యాలు, ఒకరికంటే మరొకరు అధికమనే ఆలోచనలు అలాగే ఉన్నాయి. వీటి వలన కలిగే బాధలు పోయేటట్లుగా మనిషి మేధస్సులో ఏ అప్డేట్ వ్రాయగలము? ఆ అప్డేట్ పేరు భగవద్గీత. కష్టం వచ్చినప్పుడు అలాగే బాధపడుతున్నాడు, సుఖం కలిగినప్పుడు అలాగే పొంగిపోతున్నాడు. ఈ కష్టసుఖాలు అనే సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసి వాటికి అతీతంగా మనిషి ఎదిగి జీవితంలో దుఃఖభావన లేకుండా ఉండేదెలా? వీటికి కారణం మనిషిలోని సంకల్పాలే, మనిషి మనస్సు చేసే మాయాజాలమే. ఇళ్ళు, వస్త్రాలు, ఆహారాలు, అలంకరణలు, వాహనాలు ఒకటేమిటి, అన్నింటిలో అభివృద్ధి సాధించిన మనిషి తన అంతరంగంలో చెలరేగే పెను తుఫానులు అరికట్టలేకపోతున్నాడేమిటి? అసలు ఆ తుఫానులు ఎందుకు వస్తున్నాయి? మనం అభివృద్ధి అని చెప్పుకునే ఈ భౌతిక సంపదలు, అవి పెరగాలనే సంకల్పాలు పెనువాయువులై మానస సరోవరాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉండటం వలన. అందుకే మనస్సు శాంతించి నిజమైన సుఖం దొరకాలంటే మనిషి సంకల్పాలను వదిలివేసి సన్యసించాలి, యోగి కావాలి. అదే నిజమైన అభివృద్ధి. యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ, నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. అర్జున, సన్యాసమని దేనిని చెప్పుదురో దానినే యోగమని తెలుసుకో. సంకల్పాలు వదిలిపెట్టని వాడెవ్వడు యోగి కాజాలడు. మన కళ్ళ ముందర కాషాయం కట్టుకుని అనేక సంకల్పాలతో రకరకాల సామ్రాజ్యాలు నిర్మించి ఆధునిక హంగులతో తిరిగే వారిని ఏమని పిలుద్దాం మనం? ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.